రాత్రి కురిసిన వర్షంతో హైదరాబాద్లోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ కాలనీ వాసులు వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది ఇళ్లు నీట మునిగాయి. భారీ మోటార్లతో వరద నీటిని తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రాత్రి కురిసిన వర్షంతో హైదరాబాద్లోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ కాలనీ వాసులు వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, స్వాతి, నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇటు ముషీరాబాద్ పరిధిలో 18.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ముషీరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం లైవ్ లో విజువల్ ద్వారా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామ్ నగర్ కాలనీలో సుమారుగా 1000 నుంచి 1200 నివాసాలు ఉండగా సుమారుగా ఇందులో సగానికి పైగా ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీళ్లలో మునిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. పూర్తిగా మోకాళ్ల కంటే పైకి ఉన్నటువంటి ఈ యొక్క నీటి మట్టాన్ని కూడా చూడొచ్చు. సుమారుగా నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఈ యొక్క కాలనీ అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఈ యొక్క స్పందించినటువంటి జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా అధికారులు కూడా సుమారుగా ఈ యొక్క కాలనీలో ఈ యొక్క భారీ బాహుబలి మోటార్లను కూడా ఏర్పాటు చేసి నీటినంతా కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా, అంటే సుమారుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క నీటిని మొత్తం తోడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పటికీ సగానికంటే కూడా తగ్గని నీటిని కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే సుమారుగా ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లంతా కూడా ఈ ఒక వైపు నుంచి భారీ మోటార్ల సాయంతో నీరంతా కూడా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పైన కాలనీలో ఉన్నటువంటి నీరంతా కూడా ఈ యొక్క దిగువ ప్రాంతానికి వచ్చి నీరంతా కూడా అలాగే ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కాలనీలోకి భారీ వరద నీరు వచ్చే నేపథ్యంలో కూడా కాలనీలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా నీళ్లు ఇందులోకి కూడా పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి దాంతో పాటుగా కూడా పూర్తిగా డ్రైనేజీ నీళ్లు కూడా, అంటే ఈ యొక్క సివరేజ్ సంబంధించినటువంటి లైన్ కూడా పూర్తిగా దెబ్బతిని ఇందులోకి పూర్తిగా డ్రైనేజీలోకి వాటర్ అంతా కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇళ్లలోకి వచ్చేటువంటి ఈ వరద కారణానికి కూడా ఈ ప్రస్తుతం ఇక్కడ నివాసితుల ఇళ్లలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులైనటువంటి బియ్యం కావచ్చు, ఉప్పు, కారం, వాటితో పాటు కూడా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వస్తువులు కూడా పూర్తిగా ఖరాబ్ అయ్యని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ, చెప్పండి, గతంలో ఎప్పుడైనా మీళ్ళలోకి నీళ్లు వచ్చాయి? ఇప్పుడే మొదటిసారి వచ్చినాయి సార్. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, మళ్ళీ ఇది ఇప్పుడు కూడా వచ్చినాయి. ఈ 3 నెలల నుంచి ఇదే వర్షం వస్తున్నది, పోతున్నాయి. మాకు ఇదే బాధ అవుతున్నది. నీళ్లు వచ్చినప్పుడల్లా మాకు ఇదే కష్టం. మొత్తం పాడైపోయినాయి. టీవీ, ఫ్రిడ్జ్ అన్ని మొత్తం బియ్యము, ఉప్పు, కారం అన్ని పాడైపోయినాయి. ఏమీ లేవు. పొద్దున్న నుంచి మాకు టీ తాగి రాని అడగటోళ్ళు కూడా లేరు. ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి ఇదే ఉంది మా పరిస్థితి. రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ బయటనే ఉన్నాం మేము. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎవరైనా అధికారులు వచ్చారా మీకు? అంటే కనీసం మంచినీళ్లు కానీ తినడానికి ఏమైనా అందించే పరిస్థితి? ఏది ఇవ్వలేదు సార్. మాకు ఏది మంచినీళ్లు లేవు, ఏ టిఫిన్ లేదు, ఏది లేదు. టాబ్లెట్లు కూడా మునిగిపోయినాయి మొత్తం. మాకు వేసుకునే టాబ్లెట్లు కూడా లేవు. మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మొత్తం మునిగిపోయినాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు, అటు పూర్తిగా కూడా ఈ యొక్క వరద తాకిడికి ఒక కాలనీ అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం అటు హైడ్రా అధికారులతో పాటు కేవలం మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అలాగే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రమే ఈ నీటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా ఈ యొక్క కాలనీలో, అంటే ఇప్పుడు ఇంట్లోకి నీళ్లు వచ్చి యొక్క పూర్తిగా ఈ వస్తువులన్నీ పూర్తిగా పాడైపోయినటువంటి వీరికి ఎలాంటి సహాయం కూడా అందించలేదు. ఇప్పటికీ కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందించలేదని చెప్పేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది చిన్నపిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. చిన్న పిల్లలతో తెల్లవారులు కూడా నిద్ర లేకుండా గడిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. దాంతో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో సప్లై అయినటువంటి కరెంటు ద్వారా కూడా ఎలాంటి పవర్ సప్లై అయితే కూడా దానివల్ల కూడా ప్రమాదం పొంచి ఉండేటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. అయితే చెప్పండి అమ్మా, చిన్న పిల్లలతో తెల్లవారులు ఎట్లా గడిపారు? పరిస్థితి छोटे बच्चे 3 महीने से पानी ऐसी चारा वो आ रहा, छोटे छोटे बच्चे दवा जाने का, करने का, खाने पकाने का कोई चीज नहीं।
नहीं है, कोई चीज नहीं है। अभी छोटे छोटे बच्चे हैं, बुखारा है, खाने पकाने का कोई चीज नहीं है। रात से बाहर बैठे हुए हैं, बारिश आई जब से रात से बाहर ही बैठे हुए हैं। पानी नहीं, खाना नहीं, बच्चे बुखारा है, कोई चीज नहीं है। अभी तक कोई आए अभी तक कौन आए नहीं, कोई करे नहीं, कोई चीज आए नहीं, दिए नहीं, लिए नहीं। बच्चे बैठे हुए रात से पानी में, धूप में, खाने नहीं, पीने नहीं, बुखारा है बच्चों को, तबीयत अच्छे नहीं है। पूरा सामान देखा तो भाई के चले गया, मिर्ची, नमक, चावल, सब चीजा। अभी कैसा रहेंगे, बाहर ही बैठे हुए रात से। రాత్రి నుంచి కూడా ఈ యొక్క వరద తాకిడికి ఎవరు కూడా కనీసం కంటికి నిద్రలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో కూడా అంటే ముఖ్యంగా గత 3 నెలలుగా కూడా ఈ యొక్క పరిస్థితి నెలకొన్నదని చెప్పి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ప్రస్తుతం అంటే ఈ యొక్క పరిస్థితి నెలకొనడానికి గల కారణం ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక పైప్ లైన్ డ్యామేజ్ అవడంతో ఎగువ నుంచి వచ్చేటువంటి యొక్క వరద తాకిడితో పాటుగా కూడా అటు కెమికల్ వాటర్ కూడా పూర్తిగా వచ్చి ఇళ్లలోకి చేరడంతో పూర్తిగా ఇళ్లన్నీ కూడా నీటిమయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కేవలం ఈ ఒక్క కాలనీలోనే కాదు, సమీపంలో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క సుమారుగా 1200 నివాసాలు ఈ యొక్క కాలనీలో ఉన్నట్టుగా కూడా స్థానికులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సుమారుగా అంటే 600కు పైగా ఇళ్లన్నీ కూడా ఈ యొక్క నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక బాధితురాలు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయా? ప్రస్తుతం ఇల్లు మీదేనా ఇది? మాదే. మొత్తం ఇంట్లో అన్ని ఖరాబ్ అయిపోయినాయి, సౌదలు అవన్నీ. ఫస్ట్ కాక 10 తారీఖు వరకు ఇంత ఇంట్లో పని చేసి తెచ్చి పెట్టుకుంటాం. ఈ నీళ్లు వచ్చినాయి, మునిగిపోయినాయి. కనీసం మాకు ఎవరన్నా ఇంత ఛాయ్ తాగుతారా, ఇంత టిఫిన్ చేస్తారా అని అడిగే ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఇంకా ఈ 3 నెలల నుంచి మాకు ఇదే బాధ. ఈ వర్షాలు పడ్డప్పుడల్లా వస్తున్నాయి, పోతున్నాయి. అట్లనే కడుకుంటున్నాం, చేసుకుంటున్నాం, మళ్ళీ అన్ని సౌదాలు కొనుక్కొచ్చుకుంటున్నాం. పాడైనవి అన్ని పడేస్తున్నాం. ఇప్పటి వరకు తెల్లవారులు అసలు నిద్రనే లేదు మాకు. వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి కూర్చొనే ఉన్నాం. వర్షం తగ్గినాక పోయి రోడ్ల మీద కూర్చున్నాం. ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇంట్లో కూర్చోలేక బయట పోయి రోడ్ల మీద కూర్చున్నాం రాత్రి అంతా. కాలనీలో ఉన్నటువంటి అంటే చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా కాలనీలో ఉన్నారు. మీరు తెల్లవారులు మీ పరిస్థితి ఏంటంటే కనీసం తినడానికి మీకు ఏమైనా ఫుడ్ అందిందా? మాత్రలు వేసుకునే అవకాశం ఏమైనా దొరికింది? ఏం లేదు సార్, ఇప్పటి వరకు అయితే ఏమి వల్ల నీళ్లు లేవు, ఛాయ్ లేదు, ఏం లేదు. చాలా బాధ ఉన్నాం సార్. ఇగో చిన్న చిన్న పిల్లలు రాత్రి అంతా మేలుక ఉన్నది, కానీ మధ్యలో రాత్రి కరెంట్ బంద్ అయింది. అవస్థలు అవుతున్నాయి. ఒక నీళ్ల పాకెట్ కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఇంత భోజనం టిఫిన్ కూడా లేదు. ఎంత బాధ అవుతుంది సార్ మాకు. చాలా అంటే చాలా 3 months నుంచి ఇట్లనే అవుతుంది సార్. చాలా అంటే చాలా నష్టం అయిపోయింది. 3 నెలల నుంచి ఇట్లనే అవుతుంది. కానీ ఇంకా ఇంత అపరాధం అయితే ఎప్పుడు కాలేదు సార్ మాకు. 3 months నుంచి చాలా ఘోరంగా అవుతున్నాయి. కనీస వసతులు కూడా అందట్లే అని చెప్పి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలో వారికి కనీసం తినడానికి ఆహారం కావచ్చు, అలాగే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందించే పరిస్థితి లేదని చెప్పేసి వీరి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీకి ఇప్పటివరకు ఏ అధికారి కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి ఏ యొక్క లీడర్ కూడా ఈ యొక్క కాలనీని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి వారి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. కనీసం అంటే బీపీ, షుగర్లతో పాటు ఇతర వ్యాధులు ఉన్నటువంటి ఈ యొక్క ముసలి వాళ్ళు కావచ్చు, అలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వారంతా కూడా కనీసం వారికి తాగడానికి పాలు కావచ్చు, కనీసం నీళ్లు లేదా కనీసం అట్టి పనులు కూడా అందించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో వీరంతా బాగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా ఈ యొక్క కాలనీ మొత్తం పూర్తిగా ఈ యొక్క వరద నీటితో జలమయం అవడంతో ఇంకా కొన్ని గంటల పాటు కూడా ఈ యొక్క భారీ యంత్రాలతో యొక్క నీళ్లను కూడా పూర్తిగా బయటికి తరలించినప్పటికీ కూడా మరికొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క భారీగా వచ్చి చేరినటువంటి ఈ యొక్క వరద నీరులో పూర్తిగా అటు మురుగునీటితో పాటుగా కూడా అటు ఏదైతే అంటే ఇందులో ఉన్నటువంటి నీళ్లలో తిరిగేటటువంటి పాములు కావచ్చు, అలాగే ఇతర కీటకాలు కూడా ఇళ్లలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే అటు ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ టీవీ వస్తువులు కావచ్చు, అలాగే వాషింగ్ మిషన్లు, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా పూర్తిగా నీళ్లలో తడిసి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అటు ముఖ్యంగా కనీసం అంటే రోజు వండుకోవడానికి ఉన్నటువంటి అటు
నిల్వ పెట్టుకున్నటువంటి బియ్యము, ఉప్పు, కారం, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా వరదలో తడిచి పాడైపోయాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వరదలొచ్చే సందర్భంగా ఏదైతే అటు ప్రభుత్వం తరఫున కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి సహాయంగా అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ప్రస్తుతం అవసరమైనటువంటి కనీస అవసరాలను కూడా తీర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వారి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, ప్రేమ్, ప్రెసెంట్ అక్కడ పవర్ సప్లై జరుగుతోందా? అంటే ఈ మొత్తం ఈ మోటార్లతో నీటిని తోడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, ప్రస్తుతం ఈ యొక్క నీరంతా కూడా సుమారుగా ఒక 1200 ఇల్లు ఉన్నటువంటి కాలనీ కూడా చాలా పెద్దగా విస్తరించున్నటువంటి కాలనీ అంతా కూడా పూర్తిగా జలమయమైంది. ఈ నీళ్ళన్నింటినీ కూడా సుమారుగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీ బాహుబలి మోటార్లతో ఈ నీళ్లంతా కూడా తోడుతున్నప్పటికీ కూడా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లంతా కూడా ఇటు దిగువ వైపున వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క నీళ్లంతా కూడా మరో 2-3 గంటల పాటు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి అంటే ఎలక్ట్రిక్ సప్లైకి సంబంధించినటువంటి ఇంటింటికి ఇచ్చేటటువంటి ఈ యొక్క కరెంటు సప్లై కూడా పూర్తిగా ఇప్పటికే కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఇప్పటికే అటు ఎలక్ట్రిక్ సిబ్బంది కూడా పూర్తిగా ఆ యొక్క కనెక్షన్లను కూడా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కొన్ని ఇళ్లలో ఈ యొక్క ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఈ యొక్క పవర్ సప్లై కూడా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే ఈ యొక్క వరద ఉధృతి నిన్న ఇంకొంచెం పెరిగితే గనక ఈ యొక్క ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం మోకాళ్ళకు పైగా నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ లోపల ఎలాంటి క్యాచ్ పిట్లు లేకపోవడంతో ఈ యొక్క నీరంతా కూడా ఈజీగా బయటకు వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వరద కాస్త నిన్న కురిసినటువంటి వర్షం ఇంకొన్ని గంటలు అలాగే కొనసాగితే ఖచ్చితంగా ఈ నీళ్లంతా కూడా ఎగువ ప్రాంతానికి చేరుకొని అట్లాగే ప్రస్తుతం ఎలక్ట్రిక్ పిల్లర్లకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్యానెల్ బోర్డులోకి కూడా ఈ వర్షపు నీరు చేరితే ఖచ్చితంగా ఈ యొక్క పవర్ సప్లై జరిగి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళందరికీ కూడా విద్యుత్ కూడా సప్లై అయ్యి కరెంట్ షాక్ కి గురయ్యేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. అంతేకాకుండా పూర్తిగా ఈ యొక్క నీటిలో వరద నీటిలోకి అటు ఏదైతే డ్రైన్ వాటర్ సంబంధించినటువంటి డ్రైన్ కూడా అంతా కూడా ఈ యొక్క నీళ్లకు ఈ యొక్క వరద నీటిలోకి వచ్చి చేయడంతో పూర్తిగా ఈ యొక్క నీళ్లంతా కూడా దుర్గంధం వాసన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చిన్న పిల్లలు ఉన్నటువంటి యొక్క కాలనీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే ఒక మనిషి అటువైపు లోతట్టు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చూసుకోవచ్చు, అటువైపు వెళ్తున్న కొద్ది కూడా మనిషి లోపలికి ఎక్కువగా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. పూర్తిగా ఈ నీళ్లంతా కూడా తొలగించడానికి మరికొన్ని గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అలాగే చిన్నపిల్లలకి అవసరమైనటువంటి మంచినీటితో పాటుగా కూడా కనీస భోజన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి స్థానికులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.